హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. వెనిజులా ఇవాళ వణికిపోయిన నగరంలా మన ముందు నిల్చుంది. 2 భూకంపాలు అతి స్వల్ప వ్యవధిలో విరుచుకుపడటంతో భూమి నిలుగా చీలిపోయి లక్షలాది మంది మరణించినట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే అధికారికంగా ఇంకా ఎంతమంది మరణించారో లెక్క తేల్చాల్సి ఉంది. మొదటేమో 10,000 అన్నారు, కానీ శిథిలాల కింద దిబ్బల్లోనూ శవాల గుట్టలు పేరుకుపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ ఘోరమైనటువంటి ఉత్పాతానికి కారణం భూకంపం. సో వెనిజులా ఒక అందమైన నగరం, ప్రకృతి దృశ్యాలు మనకు రమణీయంగా కనిపిస్తాయి, అద్భుతమైన జలపాతాలు ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ ప్రకృతే ఆ నగరం పైన లేదా ఆ దేశం పైన పగబట్టిందా, అందువల్ల అక్కడ భూకంపం వచ్చిందా? ఆ భూకంపం కూడా రిక్టర్ స్కేల్ పైన అత్యధికంగా నమోదై, ఒకటేమో 7 అయితే ఇంకోటి 7.5గా రిక్టర్ స్కేల్ పైన నమోదు కావడంతో ఈ రెండు కేవలం 35-39 సెకండ్ల మధ్య వ్యవధిలోనే, అంటే సాధారణంగా భూకంపాలు భూకంపం అనేటువంటిది అది నిజంగా అపాయకరమైనటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోలేం. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఇప్పుడు నేను నిల్చున్న భూమిలో కూడా అడపాదడపా చిన్నపాటి సర్దుబాటు జరుగుతూనే ఉంటాయి. వాటిని కూడా మనం ప్రకంపనలుగానే తీసుకోవచ్చు. అయితే ప్రకంపనలు పెద్దగైతున్న కొద్దీ భూమి శక్తి మీరిపోయి అది 2గా చీలిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రళయం సంభవిస్తుంది. ఇప్పుడు వెనిజులాలోన మనకు అటువంటి పెద్ద ప్రళయమే వచ్చిందని చెప్పాలి. 1,00,000 మంది దాకా చనిపోయారంటే అది సామాన్యమైన విపత్తు కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మేము మీకు సహాయంగా నిలిచి ఉంటాము, మా సైనికులను మా సేనను వెంటనే మీకు పంపిస్తున్నామని చెప్పడం, అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశ అధ్యక్షులు ప్రధానులు తీవ్ర సంతాపాన్ని కూడా తెలియజేసిన ఈ దుర్ఘటన గురించి మనం ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం. సో భూమి 2గా చీలిపోయినట్లు 2 భూకంపాలు వెనిజులాను అతలాకుతలం చేశాయి. లక్షల్లో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. రాజధాని కారకస్తో పాటు పలు ప్రాంతాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రాజధాని బొగోటాలోనూ ఆ ప్రకంపనలు ప్రభావాలు కనిపించాయి. కేవలం 39 సెకండ్లలో ఈ 2 భూకంపాలు వెనువెంటనే, అది కూడా చాలా తీవ్రంగా రావడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 2 భూకంపాలు ఇట్లా వెనువెంటనే ఎప్పుడూ రాలేదు, ఏంటి ఇలా అరుదుగా ఇలా కూడా జరుగుతాయా అని ఇప్పుడు వాళ్ళు డిబేటబుల్ పాయింట్గా దీన్ని చర్చిస్తూ ఉన్నారు. సో మొదటి భూకంపం 7.1 రిక్టర్ స్కేల్ పైన, రిక్టర్ స్కేల్తో దాన్ని కొలుస్తారనమాట. ఎంత ఎక్కువ నంబర్ కనిపిస్తే అంత తీవ్రంగా భూకంపం వచ్చినట్టు మనకు లెక్క. సో మొదటిది 7.1 తీవ్రతతో భూమి కంపించగా, రెండోసారి అంటే 39 సెకండ్లలోనే మొదటి భూకంపం నుంచి ఏమయ్యింది అని తెలుసుకునే లోపల ఇంకో భూకంపం విరుచుకుపడిపోయింది. అది 7.5, ఇంకా ఎక్కువగా హెచ్చుగా భూమి కంపించింది. ఈ ఘటనను మనం సిస్మిక్ డెబ్లెట్గా పేర్కొన్నారు. సాధారణంగా భూకంపాల నడుమ అంతరం ఉంటుంది, ఇప్పుడు మనం అనుకున్నట్టు కనీసం గంటల్లోనైనా ఉండాలి. కానీ ఇక్కడ ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా, ఏమాత్రం అంతరం లేకుండా విరుచుకుపడ్డం అనేటువంటిది దురదృష్టకరంగా మనం చెప్పొచ్చు. భూకంపం తర్వాత పక్కనున్న మరో చీలిక కదలడంతో ఇది సంభవించిందని కొంతమంది నిపుణులు చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇంత ఎక్కువ మంది ఎందుకు మరణించారు, కారణం ఏమై ఉండొచ్చంటే ఆ వెనిజులా దేశస్థులు చేసుకున్న దురదృష్టం 24వ తేదీన, అంటే ఈ భూకంపం సంభవించిన రోజున వెనిజులా జాతీయ సెలవు దినోత్సవం కావడంతోన అందరూ కూడా నగరంలోనే ఉండిపోవడం వల్ల మరణాల శాతం చాలా హెచ్చుగా ఉంది అని కూడా చెబుతూ ఉన్నారు ఆ దేశస్థులు. అలాగే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితిని వెనువెంటనే ప్రకటించేశారు. అమెరికా కార్యాలయం తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలువురు అంతర్జాతీయ నేతలు సానుభూతి కూడా వ్యక్తం చేశారు. ఇది ఇంతకు ఎలా జరిగింది అనేది మనం కాస్త సవివరంగా తెలుసుకుందాం. వెనిజులాలో ఎందుకు 2 భూకంపాలు వచ్చాయి
అంటే మనం కారణాలు తెలుసుకోవాలి కదా. కార్యకారణాలు తెలుసుకుంటే మనకు విషయం సులువుగా అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని కారణాలు మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి సంఘటన వివరాలు ఏంటంటే, మొదటి భూకంపం 7.1 తీవ్రత, సమయం 6:21 AM, లోతు 13 కిలోమీటర్ల లోతులోన ఇది సంభవిస్తే కేవలం 39 సెకండ్ల వ్యవధిలో రెండో భూకంపం 7.5 తీవ్రత, సమయం 6:21:39. చూడండి ఎంత తక్కువ వ్యవధిలోన, అది కూడా 13 కిలోమీటర్ల లోతులోన. మొదటి భూకంపం 7.1 తీవ్రతతో సంభవించగా కేవలం 39 సెకండ్లలోనే రెండో భూకంపం 7.5 తీవ్రతగా నమోదయ్యింది. సో ఈ తీవ్రతకు కారణం ఏంటి? రెండు భూకంపాలు ఒకదానికొకటి వెనువెంటనే ఎందుకు వచ్చాయి అంటే, మొదటిది అంటే ఈ వెనిజులా ఎక్కడ ఉంది అంటే కరేబియన్, ఆ తర్వాత దక్షిణ అమెరికా ప్లేట్ల టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులోన ఉంది. వెనిజులా కరేబియన్ ప్లేట్ మరియు సౌత్ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఉంటుంది. రెండు ప్లేట్లు అంటే భూమి పొరలుగా ఉంటుంది. భూమి అడుగు భాగం మనకు పొరలుగా ఉంటుంది. సో ఆ పొరలలోన గ్యాప్ వచ్చినప్పుడు, ఖాళీ వచ్చినప్పుడు, ఆ ఖాళీలను పూడ్చుకునేందుకు అప్పుడప్పుడు అది కదులుతూ ఉంటుంది. అలా కదిలినప్పుడు ఏర్పడేదే మనకు భూకంపం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. సో వెనిజులా కరేబియన్ సముద్రం ఒకవైపు, సౌత్ అమెరికా ప్లేట్ మరొక వైపు, ఈ రెండు ప్లేట్ల మధ్యలోన కలిసే ప్రాంతంలోన మనకు వెనిజులా ఉంటుంది. ఈ రెండు ప్లేట్లు ఒకదానితో ఒకటి కదులుతూ ఉండడం వల్ల భూకంపం తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఇది నెంబర్ 1. అంటే ఎందుకు ఈ ప్రాంతంలోనే మనకు భూకంపాలు వస్తూ ఉంటాయంటే కరేబియన్ సీ ప్లస్ సౌత్ అమెరికా. సో ఈ రెండు ప్లేట్లెట్స్ ఇట్లా కదులుతూ ఉండడం వల్ల ఈ మధ్యనున్న ప్రాంతానికి, ఇది వెనిజులా చూడండి, ఇక్కడ కరేబియన్ ప్లేట్ ఉంది, ఇక్కడ సౌత్ అమెరికన్ ప్లేట్ ఉంది, మధ్యలోన ఈ రెడ్ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెనిజులా. సో ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయి. కానీ ఈసారి వచ్చిన భూకంపం చాలా తీవ్రంగా పెద్దగా ఉంది. అలాగే రెండవ పాయింట్, ఒక భూకంపం విడుదల చేసిన ఒత్తిడి, అంటే భూకంపం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ప్రెషర్ ఏర్పడుతుంది అనమాట. మీరు అటు గుర్తించండి, భూకంపం వల్ల కావచ్చు, లేదా పిడుగు వల్ల కావచ్చు, ఉరుము వల్ల కావచ్చు, ఒత్తిడి అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు చూడండి, ఉరుములు ఉరిమినప్పుడు చూడండి ఒక్కసారిగా గట్టిగా శబ్దం వస్తుంది. అంటే మేఘాలన్నీ కూడా ఇట్లా ఒకదానికొకటి కలుచుకున్నట్టుగా ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు కూడా అక్కడ మనకు పిడుగులు ఏర్పడతాయి, అతి పెద్ద శబ్దంతోనే వెలువడతాయి. అలాగే భూమి లోపల కూడా ఇలాంటి ఒత్తిడులు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఒక భూకంపం విడుదల చేసిన ఒత్తిడి మరొక ఫాల్ట్ను ప్రేరేపిస్తుంది. అంటే ఒక భూకంపం ఇంకొక భూకంపాన్ని ప్రేరేపిస్తుంది. మొదటి భూకంపం వల్ల భూమిలోని స్ట్రెస్ ఒక్కసారిగా మారిపోతుంది. దీనివల్ల సమీపంలోని మరో ఫాల్ట్ లైన్ మట్టి కిందకు పేరుకుపోయిన ఒత్తిడి విడుదలై వెంటనే రెండో భూకంపం సంభవించే అవకాశం ఉంటుంది. దీన్నే స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అంటారు. దీన్ని ఏమంటారు? స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అని అంటారు అన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తారు, ఇది మొదటి భూకంపం, ఇది స్ట్రెస్ ట్రాన్స్ఫర్, ఇది రెండవ భూకంపం. సో రెండు వెంటనే ఎందుకు వచ్చాయంటే ఈ ఫస్ట్ ఎర్త్ క్వేక్ స్ట్రెస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సెకండ్ ఎర్త్ క్వేక్ ఇమ్మీడియట్గా వితిన్ స్పాన్ ఆఫ్ 39 సెకండ్స్లోన వచ్చేసింది. ఇక మూడవది, తక్కువ లోతులోన షాలో డెప్త్ భూకంపాలు సంభవించడం. భూకంపాలు తక్కువ లోతులో కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ లోతు కూడా మనకు కొలతలు మనకు ఇచ్చారు. సో 0 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్స్, 10, 13, 15, 20. మనకు ఇక్కడ 13 కిలోమీటర్స్ ప్రాంతంలోన లోతులోన మనకు ఇది సంభవించింది. ఈ రెండు భూకంపాలు భూమి ఉపరితలానికి సుమారు 13 కిలోమీటర్ల లోతులోనే నమోదయ్యాయి. తక్కువ లోతులో సంభవించిన భూకంపాలు తీవ్ర ప్రకంపాలను కలిగించడంతో పాటు సమీప ఫాల్టులను కూడా కదిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భూకంపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎన్నో ప్రకంపనాలు వస్తుంటాయి, ఒకటి కాదు రెండు కాదు, వేల కొద్దిగా ప్రకంపనాలు కొనసాగుతూనే ఉంటాయి భూమి అంతర్భాగంలోన. అయితే లోతుగా భూకంపం కలిగినప్పుడు మనకు ప్రభావం అంతగా కనిపించదు. దాని పైకి వస్తున్న కొద్దీ భూమి ఉపరితలానికి సమీపంలోన భూకంపం వస్తే మాత్రం ఖచ్చితంగా అది భూమిపైన ఉన్నటువంటి ఆస్తులకు కావచ్చు, ప్రాణాలకు కావచ్చు, భవనాలకు కావచ్చు ఇబ్బంది కలగజేస్తుంది. సో
అందువలన ఇది 3వ పాయింట్గా చెప్పవచ్చు. ఇక 4వ పాయింట్ ఏంటంటే డబుల్ ఎఫెక్ట్ అనే అరుదైన భూకంప సంఘటన. అంటే కొన్నిసార్లు ఒకే ప్రాంతంలో దాదాపు ఒకే సమయంలోన ఒకే స్థాయి తీవ్రతతో 2 పెద్ద భూకంపాలు సంభవిస్తాయి. భూకంప శాస్త్రంలోన దీనిని డబులెట్ ఎర్త్ క్వేక్ అంటారు. దీని ఏమంటారు? డబులెట్ ఎర్త్ క్వేక్ అని అంటారు. సో ఈ డబులెట్ ఎర్త్ క్వేక్ అనే అరుదైన భూకంపన ఇప్పుడు మనకు వెనిజులాలో వచ్చింది. సో కేవలం 39 సెకండ్లలోన 1వ భూకంపం ఇలా ఉంటే 2వ భూకంపం ఇక్కడ మనకు నమోదైంది. ఇది 7.5. అలాగే 2 ప్రధాన భూకంపాల తర్వాత కూడా అదే ప్రాంతంలో అనేక మధ్యస్థాయి ప్రకంపనలు ఆఫ్టర్ షేక్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆఫ్టర్ షాక్స్. అంటే ఒక షాక్ వచ్చిన తర్వాత, ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత అక్కడితో ఏదో స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయినట్టు అది ఆగిపోదు. దాని ప్రకంపనలు అలాగే కొనసాగుతూ ఎక్కడో ఒక చోట డైల్యూట్ అయిపోయి డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే చిన్న మధ్యస్థాయి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఫాల్ట్ వ్యవస్థ పూర్తిగా స్థిరపడే వరకు ఈ ప్రమాదం కొనసాగుతూనే ఉంటుంది. సో ఫాల్ట్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి స్థిరపడేదాకా, సర్దుకునేదాకా ఈ ప్రకంపనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఇక్కడ మనకు భూకంపం జరిగిన ప్రాంతం గురించి కూడా చెప్తున్నారు. కరేబియన్ సీ ఇక్కడ ఉంది, కరేబియన్ ప్లేట్ ఇక్కడ ఉంది, వెనిజులా ఇక్కడ ఉంది, సౌత్ అమెరికన్ ప్లేట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు వెనిజులా. సో ఇది అండి. సో వెనిజులా భూకంపం అనేటువంటిది జియోగ్రాఫికల్ స్టూడెంట్స్కు పెద్ద లెసన్ అయితే మానవాళి కోలుకోలేనటువంటి నష్టంగా కూడా మనం పరిగణించవచ్చు. బహుశా భూకంపం అంటే మనకు లాతూర్ భూకంపం గుర్తునే ఉంటుంది. లాతూర్ భూకంపం అప్పుడు కోలుకోలేనంత దెబ్బ భారత్కు పడింది. అలాగే కొన్ని దేశాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అవి ప్రకృతి రమణీయంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ప్రకృతి ఉగ్ర రూపానికి బలైపోతూనే ఉంటాయి. అలాంటి వాటిలో వెనిజులా ఒకటి. సో ఇదండి సమాచారం. దట్స్ ఆల్.